జనాలకు మెడికల్ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు హైదరాబాద్లో చాలామంది డాక్టర్స్ తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూరో ఫిజిషియన్ ఉన్నాడు. నేనేమంటా అంటే యాంగ్జైటీ ఇప్పుడు అమెరికాకి ఇండియాకి తేడా చెప్తా నేను. ఇండియాలో మానసికమైన ఇబ్బందులు వస్తే ఫస్ట్ జ్యోతిష్యం జరిగిపోతారు. ఇండియాలో ఏ ప్రాబ్లం వచ్చినా జ్యోతిష్యం జరిగిపోతారు. అమెరికాలో ఏ ప్రాబ్లం వచ్చినా సైకాట్రిస్ట్ దగ్గర పోతారు. అమెరికాకు ఇండియాకు ఉన్న తేడా ఇది. కానీ నేనేం చెప్తా అంటే చాలామంది ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, తెలుగు వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇండియన్స్ ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి మానసికంగా ఏమైనా డిస్టర్బ్ కాగానే ఫస్ట్ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతారు. ఆ పని చేయొద్దు, చేయొద్దు. ఫస్ట్ అతన్ని న్యూరో ఫిజిషియన్కి చూపించాలి, నరాల డాక్టర్ చూపించాలి. ఎందుకంటే జాతకంలో నరాల డాక్టర్కి ఎందుకు చూపించాలని చెప్తున్నా అంటే, మనకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయినాయి బికాజ్ ఆఫ్ కాంపిటీషన్. మనము ఎంత కాంపిటీషన్లో ఉన్నామంటే, మనము ఒక రకంగా చెప్పాలంటే కార్ కంటే స్పీడ్గా పరిగెత్తుతున్నాం మన లైఫ్ స్టైల్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మనం స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేకపోతున్నాం. రెండోది ఏంటంటే నరఘోష, మన మీద దిష్టి. మనం మంచి కారు కొనుక్కుంటే దిష్టి, అన్నిటికంటే ముఖ్యం దిష్టి. రెండవది, ఈ మధ్యన ఎవరు అవునన్నా కాదన్నా బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు ఎక్కువ జరుగుతాయి. బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు ఎక్కువ జరుగుతాయి. అవునా, ఎందుకు ఉండదు చెప్తా. సో ఈ కాంపిటీషన్ పీరియడ్ ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మగపిల్లలకి ఏముంది, ఇప్పుడు మంచి అమ్మాయి భార్యగా రావాలి అంటే డబ్బులు బాగా సంపాదించాలి. ఆ బయట అవకాశాలు చూస్తేనేమో ఆడపిల్లలకు ఉన్న అవకాశాలు వేరు, మగపిల్లలకు ఉన్న అవకాశాలు వేరు. ఉదాహరణ, ఆడపిల్లలకు 80% అవకాశాలు ఉంటే మగపిల్లలకు 20% అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, మెదడులో స్ట్రెస్ అనే దాని వల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని తల్లిదండ్రులు ఏమనుకుంటారు, సైక్రాటిక్ డిజార్డర్ అనుకుంటారు. కానీ కాదు, ఇది ఓన్లీ న్యూరోలాజికల్ ప్రాబ్లం. అందుకని న్యూరో ఫిజిషియన్ దగ్గర తీసుకపోతే మన బ్రెయిన్లో జరిగేటువంటి కొన్ని రసాయనాల రిలీజు, కొన్ని కెమికల్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల చికాకులు రావడము, డిప్రెషన్ రావడము. సో దీనికి న్యూరోలాజికల్గా ఒక నార్మల్ మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. కానీ సైకాట్రిక్ దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ స్లీపింగ్ మెడిసిన్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చే మెడిసినే స్లీపింగ్ మెడిసిన్. ఎప్పుడైతే స్లీపింగ్ మెడిసిన్కి పోయిర్రో మీరు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టే లైఫ్కు. ఎందుకంటే ఆ టాబ్లెట్ వాడడం వల్ల, ఒక టాబ్లెట్ ఉంది జెడ్తో స్టార్ట్ అవుతుంది, ఎవరైనా ఆ టాబ్లెట్ వాడతారు స్ట్రెస్ ఫీల్ కాగానే. అది ఏమవుతుంది అంటే అడిక్షన్కు క్రియేట్ అవుతుంది. అది ఒక 15 రోజులు వేసిర్రు అంటే 16వ రోజు అది లేకపోతే మీకు నిద్ర పట్టదు. అట్లా మీరు 3 నెలల తర్వాత మనిషి కాలేరు. ఇక మీ చేతుల నుండి వెళ్ళిపోయారు, సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది చేతుల నుండి. సో ఇలాంటి మిస్టేకులు జరుగుతాయి. అదే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి పోతే అలాంటి తప్పులు చేయరు.